శ్రీరామ్. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ స్థాపించి 36 సంవత్సరాలైంది. 35 సంవత్సరాలుగా వాగ్గేయకార ఉత్సవాలన్నీ కూడా చేస్తున్నాం. ఈ ధర్మిళ నారాయణ దాస్ గారిది, రామదాసు ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇంతే కాకుండా ఈ వేదిక మీద కళాభారతి వేదిక ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన వేదిక. ఈ వేదిక మీద ఒక్కొక్కళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే ఇది సాధ్యం కాదు. ఒక స్థాయి ఉంటే తప్ప ఇవ్వలేము. అందుకని అందరినీ ఎంకరేజ్ చేయాలి, ఒక వేదిక ఇవ్వాలి అంటే ఏమిటి అంటే గ్రూప్స్ కింద పెట్టి వాళ్ళందరినీ వేదిక మీద పాడే అవకాశం కానీ కల్పిస్తే వాటిని ప్రోత్సహించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గ్రూప్స్ గురువు దగ్గర ఉన్న శిష్యులందరితో కలిపి ప్రోగ్రాం చేయడం ప్రారంభించాం. ఆ కోవలోనే ఇవాళ అంతా రామమయం అని రాముడి కీర్తన త్యాగరాజ స్వామి, భక్త రామదాసు, తూము నరసింహదాసు వీళ్ళందరూ రచించినటువంటి రాముడి కీర్తనలన్నీ తీసుకొని అంతా రామమయం అని చక్కగా అద్భుతంగా 85 మంది పిల్లలు వేదిక మీద కూర్చొని ఈరోజు సామూహికంగా బృందగానం చేస్తున్నారు. రామామృతం హాల్ అంతా నిండిపోయింది అనడానికి ఆశ్చర్యం లేదు. అంత బాగా చేస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థులందరికీ కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం ఇందాకలా ఏమని అనౌన్స్ చేశామంటే ఇలాగ గురువులు కానీ ఎవరైనా వాళ్ళ శిష్యులు 40 మంది 30 మంది చేత కానీ ఏదైనా భక్తి కార్యక్రమం చేద్దాం అనుకుంటే అవకాశం ఇస్తామని కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. గురువులు చాలామంది ముందుకు వచ్చి అడుగుతున్నారు, మాకు ఇస్తారా అవకాశం అని. తప్పకుండా ఇస్తారు. ఇది ఒక విధమైన చక్కటి ప్రోత్సాహం. కళాభారతి ముఖ్య ఉద్దేశాల్లో ఏమిటి అంటే సంగీతం ప్రోత్సహించడం, ప్రాపగేట్ చేయడం, అందులోనూ అలవాటు చేయటం. అది జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే రాముడి విగ్రహాలు కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి అలంకారం చేసి రాముడి పాటలు పాడుతున్నారు కాబట్టి రామ పరివారాన్ని కూడా వేదిక మీద పెట్టడం వల్ల ఆ వేదిక అంతా కూడా శోభాయమానంగా కళాభారతి ప్రాంగణం అంతా లోపల బయట కూడా రామ రామ రామమయంతో రామరసంతో నిండిపోయింది. అంతటి కార్యక్రమం విజయవంతంగా చేస్తున్న ప్రతి ప్రేక్షకులకి, రాని వాళ్ళందరికీ అందజేస్తున్న మీ అందరికీ కూడా ఆ రాముడి అనుగ్రహం పూర్తిగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.